ఆంజనేయులు గారు, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వము ప్రధానమంత్రి స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసినటువంటి అమరావతి రాజధానికి చట్టబద్ధత ఆ రోజు ఎందుకు కల్పించలేకపోయింది? మళ్ళీ 3 రాజధానులు చేస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆమోదించింది? ఈవెన్ ప్రభుత్వ రంగ గజెట్లలో కూడా ఆ రోజు మార్పులు చేశారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అసెంబ్లీ తీర్మానానికి అనుకూలంగా. ఇప్పుడు 28వ తేదీన ఏం చర్చ జరగబోతుంది? పార్లమెంటులో దానికి ఎట్లా చట్టబద్ధత కల్పిస్తారు? శ్రీశైలం గారు, మీరు ఫ్యాక్చువల్లీ రాంగ్. మీరు ఏదైతే ఆరోపణ చేస్తున్నారో, మీరు ఆ రోజు ఎందుకు 3 రాజధానులు ఆమోదించారని ఆమోదించలేదండి. భారతదేశంలో ఏ రాష్ట్రం ఏర్పడ్డా ఆ రాష్ట్ర రాజధాని అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు, అది అమరావతి కానివ్వండి, ఛత్తీస్గఢ్లో రాజధాని కానివ్వండి, ఉత్తరాఖండ్లో రాజధాని కానివ్వండి, లేదా ఏ రాజధాని అయినా తీసుకున్నది ఆ రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం. కాబట్టి ఇందులో ప్రజల ఆకాంక్ష, ప్రాంతీయాల ఆకాంక్ష, ప్రభుత్వాల ఆకాంక్ష ఏముండదా అండి? లేదా నేను అదే చెప్తున్నాను. సార్, మనకి అమరావతి నిర్ణయించే ముందు వచ్చిన కొన్ని కమిషన్లు అమరావతి విషయంలో కొంత రిజర్వేషన్లు వ్యక్తం చేశాయి. ఇది సరైన ప్రాంతం కాకపోవచ్చామని. కానీ ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వము ఆ రోజు అన్ని విషయాలను లోతుగా ఆలోచించిన తర్వాత, అన్ని వైపులను ఆలోచించిన తర్వాత అమరావతి రాజధాని ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి ఆనాటి వైసీపీ ప్రతిపక్ష పార్టీగా కూడా ఆమోదం చెప్పింది కదా, ఏకగ్రీవ తీర్మానం చేశారు కదా, ఏకగ్రీవ తీర్మానాన్ని కేంద్రానికి పంపించారు కదా, అసెంబ్లీలో అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించారు కదా. కాబట్టి రాష్ట్రాలకి రాజధానుల ఏర్పాటు విషయంలో రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. రాష్ట్రాలు ఎప్పుడు కూడా సలహా అడగవు కేంద్రాన్ని, మీరు వచ్చి ఏదైతే బాగుంటుందని. అవసరం వచ్చినప్పుడు కేంద్రము సలహా ఇస్తుంది, మీరు రాజధాని ప్రాంతంలో ఈ విధమైన అభివృద్ధిని సాధించండి అని. అందువల్ల ఆ రోజు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు, ఆ రోజు ఎన్డీఏనే కదా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు, అందులో మేము కూడా ఆ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నారు, మా పార్టీ నుంచి కూడా 2 మంత్రులు ఉన్నారు. ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి రాజధానికి శంకుస్థాపన చేశారు. పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంలో జరుపుకున్నాం. తర్వాత ప్రభుత్వాలు మారాయి. ఆ మారడం కూడా మ్యాసివ్ మెజారిటీ వచ్చింది. 151 మందిని వైసీపీకి ఇచ్చారు. వైసీపీ ప్రజల ఆశయాలను నెరవేరుస్తుంది, అమరావతి ఆశయాన్ని నెరవేరుస్తుంది, అమరావతి ఆలోచన చేస్తుంది, అమరావతి అభివృద్ధి పట్ల శ్రద్ధ వహిస్తుంది అని అనుకున్నారు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మేము అనేక సందర్భాల్లో చర్చలో, లైవ్ డిబేట్స్ లో పాల్గొంటున్నప్పుడు, నేను వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళని అడిగాను, అమరావతిని విమర్శిస్తున్నప్పుడు, మీరు వస్తే అమరావతిని మారుస్తారా అంటే వాళ్ళు చెప్పిందంటే, నో, మేము అమరావతిని మార్చము, అమరావతి రాజధానిని సరైన మంచి రాజధానిగా నిర్మాణం చేయడంలో చంద్రబాబు నాయుడు గారు విఫలం అవుతున్నారు, మేము వస్తే ఒక అద్భుతమైన రాజధాని నిర్మిస్తామని అనేక సందర్భాల్లో లైవ్ డిబేట్ లో హామీ ఇచ్చారు వైసీపీ నాయకులు, అనేక మంది ఎన్నికైన శాసనసభ్యులతో సహా. కాబట్టి ప్రజలు ఏమనుకున్నారు, అమరావతిని కొనసాగిస్తున్నారు, దానికి ప్రత్యేకంగా చట్టం చేయవలసిన అవసరం లేదు, ఎక్కడా కూడా ఇటువంటి ప్రెసిడెంట్ లేదని ప్రజలు సహజంగా నమ్మారు. కానీ వచ్చిన తర్వాత 3 ముక్కలు ఆట ఆడారు, గందరగోళం చేశారు. విశాఖపట్నం అన్నారు, అక్కడేదో రాజధాని అన్నారు, ఇంకెక్కడో రాయలసీమలో మళ్ళా అది న్యాయ రాజధాని అన్నారు, చాలా గందరగోళం చేశారు. ఎప్పుడు సడన్ గా ఒకరోజు అసెంబ్లీలో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, నేను దీని మీద కమిటీ వేస్తుంది, చర్చ, దాని మీద విచారణ జరుగుతుంది, బహుశా 3 రాజధానులు ఉండొచ్చు అన్నారు. అప్పుడు రాష్ట్రం అంతా కలకలమైంది. ఏం మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్షంలో ఏం చెప్పారు, ఈరోజు ముఖ్యమంత్రిగా ఏం చెప్పారు? అందుకనే కదా అమరావతి చుట్టుపక్కల ప్రాంత రైతులు, ప్రజలు రోజుల తరబడి వాళ్ళు ఉద్యమం చేశారు, అమరావతి అక్కడే కొనసాగాలని. కానీ అంతిమంగా ప్రజలు మొన్న తీర్పు ఇచ్చారు, ఒక అవమానకరమైన ఓటమినిచ్చారు. ఎవరికి? వైసీపీకి. కారణం ఏమిటంటే వాళ్ళు ప్రజల ఆశలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారు. కాబట్టి ఒక అవమానకరమైన ఓటమి అది. 151 సీట్లు వచ్చిన ఒక పార్టీ 11 సీట్లకు పరిమితం కావడం, కనీసం ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదంటే ప్రజలు ఎంత అవమానకరంగా భావించారు, ప్రజలు ఎంత తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం చేశారు, వాళ్ళకి ఎంత అవమానకరం వైసీపీకి అని చాలా స్పష్టమవుతుంది కదా. కాబట్టి కేంద్ర ప్రభుత్వ పాత్ర ఇందులో చాలా తక్కువగా ఉంటుంది. ఈ రోజు
కేంద్రమే చట్టబద్ధత కల్పించేదానికి ఎందుకంటే భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు రాకుండా చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రోయాక్టివ్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అమరావతి ఒక అద్భుతమైన రాజధానిగా తయారవుతుంది అనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ఎస్ ఉమాశంకర్ గారు, కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఆహ్వానిస్తుంది ఈ నిర్ణయాన్ని? అందరికీ నమస్కారం. ఎస్, ఈరోజు అంతిమంగా అమరావతిని రాజధానిగా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేస్తానికి సుమారుగా 12 సంవత్సరాలు పట్టింది. ఒక పెద్ద అజ్ఞాతవాసాన్ని వీడి ఇవాళ అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేయబోతున్నారు. దానికి అందరూ స్వాగతిస్తున్నాం. మోరోవర్, ఈ అమరావతి ఈ స్థితి రావడానికి ఇద్దరిది కారణం అండి. ఒకటి చంద్రబాబు నాయుడు గారిది టెంపరీ అంటాం. రెండోది జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రతి పనిని మార్చటం, ప్రతిదానికి ఆల్టర్నేటివ్ చేయటం, దాన్ని తీసుకుని ఇంకో చోట మారుస్తూ అంటాం. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇలా దయనీయమైన పరిస్థితికి, దుర్మార్గమైన పరిస్థితికి, రాజధాని లేని తెలుగు ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా గుర్తింపడానికి ఇద్దరు పాలకులు, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు టెంపరీ అంటాం, ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అంటాం కారణం. మోరోవర్ మేం చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఫ్రమ్ ద డే 1 ఈస్ కన్ఫైన్డ్. మా కాంగ్రెస్ పార్టీ, మా రాహుల్ గాంధీ గారు, మా కాంగ్రెస్ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ, మేము రాజధాని అమరావతికే కట్టుబడి ఉన్నామని సుస్పష్టంగా మొదటి నుంచి తెలియజేయడం జరిగింది. దానికే మేము కమిట్ అయి ఉన్నాం. ఈ రోజు ఫైనల్ గా 12 సంవత్సరాల తర్వాత అమరావతిని నోటిఫై చేయడం, అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేయడం అనడానికి మోడీ గారు ముందుకు వచ్చారు. పార్లమెంట్ సాక్షిగా జరగబోతుంది. దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ బీజేపీతో ప్రమాదం ఉంది సార్. ఏ నిమిషం అయినా మళ్ళీ మాట మార్చి, లాస్ట్ టైం కూడా మీరు అమరావతి నోటిఫై చేశారు ఎలక్షన్ ముందు అని మనం ప్రస్తావిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆంజనేయ రెడ్డి గారు నవ్వుతున్నారు. నవ్వులో ఎన్ని అర్థాలు ఉన్నాయో అర్థం కావడం లేదు. అంటే అది పాజిటివ్ గా తీసుకోవచ్చు, నెగిటివ్ గా తీసుకోవచ్చు. పెద్దలు చెప్తారు. ఎందుకంటే మేము ఎప్పుడైనా మార్చుకుంటే అవకాశం ఉంది, 3 క్యాపిటల్ కావాలని మార్చుకుంటారంటే వాళ్ళు ఆ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు అన్నారు. కానీ అది కాదు. ఆంధ్ర రాష్ట్రానికి ఒక శాశ్వత రాజధాని కావాలి, అలాగే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. దానికి ఈ రోజు ఒక మంచి ఆవిష్కరణకు అవకాశం కలిగింది. కాబట్టి దానికి కట్టుబడి రాజధాని డెవలప్ చేయాలి. మోరోవర్, ఆంధ్ర రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందించాలి.